ఎందుకు తక్కువ సినిమాలు ఎందుకు చేశారు మీరు? అంటే అంత ఇంప్రెషన్ మాకు ఇచ్చిన డైరెక్టరు ఎన్నో సినిమాలు వేస్తాడు మంచి అనుకున్నాము, సో ఎందుకు అట్లా? మధ్యలో నాన్నగారు కంటిన్యూస్గా నిమ్మ నాకు తెలుసు తీసిన తర్వాత ఒక 1 year 6 pictures ప్రొడ్యూస్ చేయడం మొదలైంది, తమిళ్ తెలుగు మార్చి. సో ఆ టైంలో ఆల్మోస్ట్ ఒక 10 pictures రన్నింగ్లో ఉండింది. సో ప్రొడక్షన్ సైడ్లో తనకి హెల్ప్ అవసరమైంది. సో ఏ ఫిల్మ్ చేసినా దాని బ్యాక్ ఎండ్ నేనే వర్క్ చేస్తూ ఉంటాను, లైక్ స్టోరీ కానీ, ప్రమోషన్స్ కానీ, ట్రైలర్స్ కటింగ్ కానీ, రిలీజ్ పబ్లిసిటీస్ కానీ అన్నీ నేనే బ్యాక్ ఎండ్ చేసేవాడిని. సో ఆ టెక్నికల్ సపోర్ట్ అవసరమైంది. సో అందువల్ల నేను కొంచెం డైరెక్షన్ బ్రేక్ చేసి వచ్చినప్పుడు చేసుకుంటాం చెప్పి మిగతా టైంలో అంతా ప్రొడక్షన్ వర్క్ చేస్తూ ఉన్నాను. అలాగే మధ్యలో 2010-12లో ఒకసారి అజిత్ సార్ మీట్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ ఒక సినిమా చేద్దామని తెలుగులోనే ఉన్నాను, ఒక మంచి హీరో కమిట్ అయిపోతున్నాను. అప్పుడు అజిత్ సార్ ఒకసారి లొకేషన్ కలిసినప్పుడు నన్ను ఒకరోజు పిలిచి అడిగారు, లైక్ నాన్నగారికి ఏజ్ అవుతుంది, నువ్వు ప్రొడక్షన్ చూసుకోవాలని ఆయన రికమెండ్ చేశారు. అప్పుడు నేను అజిత్ సార్ అడిగి చేయాలి సార్, బట్ కంటిన్యూ ఒక హీరో డేట్ ఉంటారు కదా సినిమా చేయాలంటే, నువ్వు ప్రొడక్షన్ చేసే పని నేను కంటిన్యూ డేట్లు ఇస్తానన్నారు. ఆయన ప్రామిస్ చేసినట్టే చేశారు. కంటిన్యూ 3 films చేశాను. ఆర్మం, ఎంతవాడు కానీ, వేదాల 3 సినిమాలు చేశాను, 3 బ్లాక్ బస్టర్. సో నాకు నైట్ అంతా అనిపించింది, సో అంత పెద్ద స్టారు మన గురించి అనుకుంటున్నారు అని చెప్పి, సో ఇంకా డైరెక్షన్ పక్కన పెట్టి ఓన్లీ ఒక 10 years ఓన్లీ ప్రొడక్షన్ మీదే ఉన్నాను. సో 3 సినిమాలు కంటిన్యూ చేశాను కలిసి. మరి జనాలందరూ తెలుసో లేదో కానీ నాకైతే తెలియదు. నేను జస్ట్ ప్రొడక్షన్ అంటే నాన్నగారే చూసుకుంటారు, మీరు జస్ట్ డైరెక్షన్ వరకే ఉన్నారు, సూర్య మ్యూజిక్ వరకు మీరు లేరు అని. ఎక్కడ నా పేరు వేసుకోలేదు. సో అలా బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తూనే ఉన్నాను, బికాస్ నాన్నగారి పేరు ఉంది కదా అని వర్క్ చేస్తూనే ఉన్నాను కదండి.